గ్రామ వార్డు సచివాలయం ఏఎన్ఎంకి సంబంధించి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్లో సిలబస్లో చివరి పార్ట్ అయిన నేషనల్ ప్రోగ్రామ్స్ సంబంధించిన టాపిక్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. దాదాపు చాలా పెద్ద టాపిక్ అండ్ ఎక్కువ మార్క్స్ దీని నుంచి వస్తాయి కాబట్టి మిగతా టాపిక్స్ కంటే ముందుగానే 6వ పార్ట్గా మీకు అందించడం జరుగుతుంది. దీని తర్వాత ఇంకొన్ని మిగతా కవర్ కాని టాపిక్స్ ఉంటాయి వీడియోస్ రూపంలో. దీనికంటే ముందు మనకి 5 టాపిక్స్ చర్చించుకోవడం జరిగింది. అవన్నీ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి కాబట్టి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దాంట్లో తెలుసుకోవచ్చు. సో టాపిక్లోకి వెళ్తే మనకి మెయిన్గా ఇక్కడ NPCD-CS అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కార్డియాక్, డయాబెటిక్, క్యాన్సర్ అండ్ స్ట్రోక్ సంబంధించిన దాని మీద క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ ప్రోగ్రాం 2010లో ప్రారంభించబడింది. సో ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రించడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మీద అవగాహన కల్పించడం, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ సంబంధించిన స్క్రీనింగ్ అండ్ ముందస్తు గుర్తింపు, ఖచ్చితమైన రోగ నిర్ధారణ చేయడం, ఇవన్నిటిని కూడా ఈ ప్రోగ్రాం కింద తీసుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాం మెయిన్ లక్ష్యం ఏంటంటే క్యాన్సర్స్ అంటే నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్స్ వాటిని నియంత్రించడానికి అవగాహన కల్పించడం, అలాగే మధుమేహం అంటే డయాబెటిక్, అలాగే మనకి హృదయ సంబంధ వ్యాధులు అంటే కార్డియాక్ సంబంధించిన ప్రాబ్లమ్స్, దానికి ఎలా జాగ్రత్త పడాలి, అలాగే వాటిని ఎలా నియంత్రించుకోవాలి, స్ట్రోక్స్ అంటే పెరాలసిస్ స్ట్రోక్ కానివ్వండి, కార్డియాక్ స్ట్రోక్ కానివ్వండి, ఇవన్నీ రాకుండా చేసుకోవడానికి ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ దీంట్లో అధిక రక్తపోటు అని ఎప్పుడు నిర్ధారిస్తారు అంటే మనకి కొంత బీపీ పెరగంగానే దాన్ని అధిక రక్తపోటు అనము. కనీసం మనం చెక్ చేసినప్పుడు 2 సార్లు ఫ్రీక్వెంట్గా 2 సార్లు చెక్ చేసినప్పుడు కూడా సిస్టాలిక్ అంటే పై బీపీ గ్రేటర్ దాన్ 140, డయాస్టాలిక్ అంటే కింద బీపీ గ్రేటర్ దాన్ 90 ఉండేట్లయితే దాన్ని బీపీ కింద అధిక రక్తపోటుగా గుర్తించవలసి ఉంటుంది. అక్కడ క్వశ్చన్లో 2 సార్లు సిస్టాలిక్ గ్రేటర్ దాన్ 40 mmHg మరియు డయాస్టాలిక్ ప్రెషర్ గ్రేటర్ దాన్ 90 ఉంటే గుర్తించవలసి ఉంటుంది అనేది. అలాగే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కానివి ఏంటి అనే క్వశ్చన్ వస్తే దాంట్లో మనకి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ గురించి మొత్తం తెలిసి ఉంటే మీరు ఈజీగా పెట్టవచ్చు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, హృదయ సంబంధ అండ్ స్ట్రోక్స్ వస్తాయి. సో అక్కడ క్షయ, కుష్టు వ్యాధులు అనేవి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, అది కమ్యూనికబుల్ డిసీజెస్ కిందకు వస్తాయి, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కాదు. సో అలాగే అధిక రక్తపోటు కారణాలు ఏంటి అంటే ఉప్పు అధికంగా వాడడం, ఊబకాయం, మధుమేహం, వాళ్ళకి కుటుంబంలో ఏదైనా ఉన్నా కూడా వస్తుంది. సో దానికి సంబంధించి అలాగే BMI బాడీ మాస్ ఇండెక్స్ అంటే బరువుని బట్టి వాళ్ళ యొక్క ఎత్తు, బరువు దీన్ని బేస్ చేసుకొని మనం చూసేదే బాడీ మాస్ ఇండెక్స్. అంటే బాడీ మాస్ ఇండెక్స్ని ఎలా కొలుస్తారు అంటే వెయిట్ ఇన్ కిలోగ్రామ్స్ బై హైట్ ఇన్ మీటర్స్ స్క్వేర్తో క్యాల్కులేట్ చేస్తే వచ్చేదే బాడీ మాస్ ఇండెక్స్. దీంట్లో 18.5 అంతకంటే తక్కువ ఉంటే వాళ్ళు బలహీనంగా ఉన్నారని, తక్కువ బరువుతో ఉన్నారని అర్థం. 18.5 నుంచి 24.99 ఉంటే ఇట్స్ కరెక్ట్ మెజర్మెంట్, సరైన బరువుతో ఉన్నారని అర్థం. 25.00 నుంచి 29.99 బరువు ఉండేట్లయితే వాళ్ళు కొంత బరువు ఎక్కువగా ఉన్నారని, ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటే ఊబకాయంతో బాధపడుతున్నారని అర్థం చేసుకోవచ్చు. NCD-CDలో
ఈ బిఎంఐ అనేది చాలా ముఖ్యమైనది. సో అది కంపల్సరీ క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది వాడడం జరుగుతుంది. అలాగే మధుమేహం అంటే డయాబెటిక్ మెల్లిటిస్. ఇవి మెయిన్గా 3 టైప్స్ ఉంటాయి. ఒకటి జనరల్గా అందరికి వచ్చే టైప్ 1 అండ్ టైప్ 2. రెండోది గర్భిణీగా ఉన్నప్పుడు మాత్రమే వచ్చే డయాబెటిక్. జనరల్ పీపుల్స్కి వచ్చే డయాబెటిక్ ఏంటి అంటే టైప్ 1, టైప్ 2 అనేది చెప్పాలి. గర్భిణీలకు మాత్రం వచ్చే డయాబెటిక్ ఏమంటారంటే గెస్టేషనల్ డయాబెటిక్ మెల్లటిస్ అంటారు. ఇక్కడ టైప్ 1లో క్లోమగ్రంథి ఇన్సులిన్ ఉత్పత్తి అనేదే జరగకుండా ఉండేట్లయితే దాన్ని టైప్ 1 అంటారు. రెండోది క్లోమగ్రంథి ఇన్సులిన్ని సరిగా ఉపయోగించుకోకపోవడం అనేది టైప్ 2 కిందకి వస్తుంది. సో అలాగే గెస్టేషనల్ డయాబెటీస్ యొక్క దుష్పరిణామాలు అంటే అది ఉంటే గర్భిణీకి తలెత్తే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే బిడ్డ పెద్ద తలతో పుట్టడం, తల్లి మరియు శిశువుకి కామర్లు సోకవచ్చు, అభివృద్ధి చెందని మెదడుతో పిల్లవాడు పుట్టవచ్చు. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి గెస్టేషనల్ డయాబెటీస్ అనేది రాకుండా దాన్ని తప్పనిసరిగా 2 సార్లు టెస్ట్ చేయాల్సి ఉంటుంది. దానికి ఎలా టెస్ట్ చేస్తారంటే ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటారు. 75 గ్రాముల గ్లూకోజ్ తాగించిన తర్వాత వాళ్ళ గనక 140 mg షుగర్ చూపిస్తూ ఉంటే 2 సార్లు చెక్ చేసినా అలానే వస్తే వాళ్ళకి గెస్టేషనల్ డయాబెటీస్ అంటే జీడిఎం ఉందని అర్థం. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వవలసి ఉంటుంది. అలాగే మధుమేహ లక్షణాలు ఏంటి అంటే తరచుగా మూత్ర విసర్జన, మితిమీరిన దాహం, అధిక ఆకలి. సో దాంట్లో అక్కడ ఎగ్జామ్లో మీకు దాని యొక్క జీనోమ్ ప్రకారం అంటే దాని వేరే నేమ్స్ ఉంటాయి, దాని ప్రకారం కూడా అడగవచ్చు. తరచుగా మూత్ర విసర్జనని పాలియూరియా అంటారు, మితిమీరిన దాహాన్ని పాలిడిస్పిసియా అంటారు, అధిక ఆకలి ఉండాన్ని పాలిఫాజియా అని అంటారు. సో ఇవి ఇచ్చినా కూడా ఆన్సర్ చేయగలిగేటట్టు ఉండాలి. కాబట్టి ఇది కొద్దిగా చదువుకొని ఉండండి. అలాగే గుండెపోటు కారణమయ్యే నడుము చుట్టుకొలత ఎంత? మగవారికైతే 90 సెంటీమీటర్లు, ఆడవారికైతే 80 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళకి గుండెపోటు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది గుర్తించి కంపల్సరీ NCD/CDలో వాళ్ళ యొక్క నడుము చుట్టుకొలత అనేది కొలిచి వాళ్ళు డేటా అనేది అప్లోడ్ చేసేది గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయా తెలుసుకోవడం కోసం. సో ఇది తెలుసుకోండి. అలాగే గుండెపోటు లక్షణాలు ఏంటి అంటే తీవ్రమైన ఛాతీ నొప్పి 30 నిమిషాల కంటే ఎక్కువ ఉండడం, అది నొప్పి ఎడం భుజం వైపుకు వ్యాపిస్తూ మోచేతి వరకు వస్తూ ఉండడం, అలాగే షాక్ లాంటి వైబ్రేషన్స్ కనుక వస్తున్నట్లయితే ఎడం చేతి వైపుకి అది కూడా గుండెపోటు అని గుర్తించవచ్చు. మందులు వేసినా కూడా తగ్గని నొప్పి కనుక ఉంటే దాన్ని కూడా గుండె నొప్పిగా, అలాగే వికారం, వాంతులు వచ్చినట్టు, హ్యాంగోవర్గా ఉన్నట్లు ఇటువంటివి ఏమున్నా కూడా గుండెపోటు అని గుర్తించవలసి ఉంటుంది. గుండెపోటు జనరల్గా లక్షణాలు ఎక్కడ కనబడతాయి అంటే ఛాతీ మధ్య భాగంలో రిబ్స్ 2 జాయింట్ అయిన కింద పార్ట్కి అక్కడ ఒత్తిడిగా ఉండడం, నొప్పిగా ఉండడం, కళ్ళు తిరగడం, చెమటలు పట్టడం, అకస్మాత్తుగా చెమటలు పట్టడం, ఊపిరి తీసుకునేటప్పుడు ఇబ్బందిగా ఉండడం, దవడలు, మెడ, భుజాలు, మోచేతులు, వీపులో నొప్పి వస్తూ ఉండడం, ఇవన్నీ కూడా గుండెపోటు లక్షణాల కింద గుర్తించవలసి ఉంటుంది. దానికి తగ్గట్టుగా వాళ్ళకి వెంటనే ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ గోల్డెన్ అవర్ లోపు వాళ్ళకి గనక ఆసుపత్రి నందు చేర్చినట్లయితే గుండెపోటు నుంచి వాళ్ళని రక్షించవచ్చు అండ్ వాళ్ళు కార్డియాక్ అరెస్ట్ కాకుండా చనిపోకుండా కాపాడవచ్చు. కాబట్టి వాళ్ళని వెంటనే ప్రథమ చికిత్స చేసి వెంటనే ఆసుపత్రికి తరలించవలసి ఉంటుంది. అలాగే క్యాన్సర్ అనగా నేమి అంటే శరీరంలోని కణాలు వాటి యొక్క పరిమాణం పెరిగిపోయి పక్కనున్న శరీర కణాలని ఆక్రమించడం, ఒకటి అంతకంటే ఎక్కువ వాటిని ఆక్రమిస్తూ పెరుగుతూ ఉంటే దాన్ని క్యాన్సర్ అంటారు. సో ఇక్కడ క్వశ్చన్లో శరీరంలోని కణాలు వాటి పరిధి దాటి అసాధారణంగా పెరిగి ఆక్రమించడం, చర్మవ్యాధి, కంటి వ్యాధి, పైన తెలిపినవి కాదంటే
ఏ ఇస్ ద ఆన్సర్ అవుతుంది. ఆడవారికి వచ్చే క్యాన్సర్స్ ఏంటి అంటే ఇక్కడ ముందుగా మనకు ఆడవారికి వచ్చే క్యాన్సర్స్ అన్నీ తెలుసుకొని ఉంటే అక్కడ అడిగిన క్వశ్చన్కి తగ్గట్టు ఆన్సర్ చేయొచ్చు. ఆడవారికి మాత్రమే వచ్చే వాటిలో రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ఎండోమెట్రినల్ క్యాన్సర్స్ ఆడవారికి వస్తాయి. సో ఇవి మగవారికి రావు కాబట్టి దానికి తగ్గట్టు ఆన్సర్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మగవారికి మాత్రమే వచ్చే క్యాన్సర్లో ప్రొస్టేట్ క్యాన్సర్, అవి కాకుండా మిగతా చాలా రకాల క్యాన్సర్స్ ఉన్నాయి. సో అవన్నీ కామన్గా ఇద్దరికి వస్తాయి. అలాగే నోట్లో వచ్చే క్యాన్సర్ని ఎలా గుర్తించవచ్చు అంటే నోట్లో లేదా నాలుక పైన తెల్లటి మచ్చలతో మొదలైనట్లయితే దాన్ని క్యాన్సర్గా గుర్తించి చికిత్స చేయవలసి ఉంటుంది. అలాగే రొమ్ము క్యాన్సర్కి కారణాలు ఏంటి? సో ఎక్కువగా మహిళల్లో వచ్చే క్యాన్సర్లో ఈ రొమ్ము క్యాన్సర్ అనేది ఒకటి. దీనికి ఎక్కువ రావడానికి కారణం ఏంటి అంటే బిడ్డ పుట్టిన తర్వాత పాలు ఇవ్వకుండా అలా ఉంచేస్తే అవన్నీ గడ్డ కట్టి ఆ గడ్డలు రొమ్ము క్యాన్సర్ కిందకి మారతాయి. అలాగే ఎవరైనా 11 ఏళ్ల లోపు రజస్వల కాని వారికి కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. నెలసరి 55 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఆగని వారికి కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే కారణాలు. అలాగే క్షీరగ్రంథులకు వచ్చే క్యాన్సర్ శాతం ఎంత అంటే ఈ రొమ్ము క్యాన్సర్లో 2 పార్ట్స్కి వస్తాయి. ఒకటి క్షీరగ్రంథులకు వస్తుంది, రెండోది క్షీరనాళాలకు వస్తుంది. రొమ్ము క్యాన్సర్లో 85% క్షీరనాళానికే వస్తుంది, గ్రంథులకి 15% మాత్రమే వస్తుంది. ఈ క్షీరగ్రంథుల్లో వచ్చే క్యాన్సర్ అని లోబ్యులర్ కార్సినోమా అంటాం. లోబ్యులర్ కార్సినోమా అంటాము. అలాగే నాళాలకు వచ్చేదాన్ని డక్టల్ కార్సినోమా అంటాం. డక్టల్ కార్సినోమా. సో ఈ రెండిట్లోంచి ఒక బిట్ రూపంలో రావచ్చు. అవి రెండు తెలుసుకోండి. రొమ్ము క్యాన్సర్ని తెలుసుకోవడానికి ముఖ్యంగా చేసే పరీక్ష ఏంటంటే 3D మ్యామోగ్రామ్ పరీక్ష చేసి దాంట్లో ఏదన్నా తేడా ఉన్నట్లయితే దాన్ని బయాప్సీ తీయించి ఆ తర్వాత క్యాన్సర్గా గుర్తిస్తారు. సర్వైకల్ క్యాన్సర్ ఎక్కడ వస్తుంది అంటే గర్భకోశ ముఖద్వారం వచ్చే క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అంటారు. సర్వైకల్ క్యాన్సర్కి చేయు పరీక్షల్లో VIA విజువల్లీ ఇన్స్పెక్టెడ్ అసిటిక్ యాసిడ్ ద్వారా చేస్తారు. దాన్ని స్పెక్యులమ్ టెస్ట్ అని కూడా అంటారు. అలాగే బయాప్సీ ద్వారా కూడా దాన్ని దీంట్లో వైట్ ప్యాచెస్ కనుక కనబడినట్లయితే దానికి కంపల్సరీ బయాప్సీ టెస్ట్ కూడా చేస్తారు. సో VIA టెస్ట్ అనేది ప్రతి ఒక్క చోట జరుగుతుంది. NCDCDలో ఈ క్యాన్సర్ సంబంధించి చెక్ చేసే దాంట్లో ఇది ఒక ముఖ్యమైనది. ప్రతి చోట ఆ క్యాన్సర్ చికిత్స స్క్రీనింగ్ చేయడానికి ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉధృతంగా మొదలుపెట్టబోతున్నారు. అలాగే NCDCD సర్వేలో ANM యొక్క ముఖ్య పాత్ర ఏంటి అంటే ప్రతి పౌరుడిని వారి ఇంటి వద్దే పరీక్ష జరిపి వారి ఆరోగ్య సమాచారాన్ని డిజిటలైజ్ చేయడం, ప్రతి పౌరుడి వివరాలు వారి అనుమతి తీసుకొని డిజిటలైజ్ చేయడంతో పాటు వాళ్ళకి హెల్త్ ఐడి ఇవ్వడం. అలాగే ఈ హెల్త్ ఐడి భారత ప్రభుత్వం ద్వారా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో భాగంగా ఉంటుందని వాళ్ళకి తెలియచేయడం. సో ఇవన్నీ కూడా NCD సర్వేలో ANM యొక్క ముఖ్య పాత్ర. అలాగే NCD సర్వేలో హెల్త్ ఐడి ఎన్ని అంకెలు ఉంటుంది అంటే మనకు మొబైల్ నెంబర్ 10 అంకెలు ఉంటే, ఆధార్ 12 అంకెలు ఉంటే 14 అంకెలు ఈ NCDCD హెల్త్ ఐడి ఉంటుంది. ANM ఈ కింది పరీక్షలను పౌరుని ఇంటి వద్ద చేస్తుంది అంటే ఇంటి దగ్గర NCDCDలో ఇంటి దగ్గర పరీక్ష చేయగలిగేవి ఏంటి అంటే BP ఇంటి దగ్గరే చేయొచ్చు, గ్లూకోజ్ ఇంటి దగ్గరే చూడొచ్చు, HB పర్సెంటేజ్ ఇంటి దగ్గరే చూడొచ్చు, బాడీ మాస్ ఇండెక్స్ అనేది కూడా ఇంటి దగ్గరే చూడొచ్చు. దాంతోపాటు కార్డియాక్ ప్రాబ్లం వస్తుందా లేదా అనేది నడుము చుట్టుకొలత, వాళ్ళ యొక్క వ్యాయామ టైము అండ్ నడిస్తే వచ్చే ప్రాబ్లమ్స్, సో వాళ్ళ యొక్క దినచర్య ఇవన్నీ కూడా ఇంటి దగ్గరే చూడడం జరుగుతుంది. ఇంటి దగ్గర చూడడానికి వీలు లేనివి ఏంటి అంటే కంపల్సరీ వాళ్ళు
ఫెసిలిటీలో చూడాల్సింది ఏంటంటే క్యాన్సర్ సంబంధించిన వాటిని కంపల్సరీ ఫెసిలిటీకి పిలిచి వాళ్ళకి అక్కడ స్క్రీనింగ్ చేయవలసి ఉంటుంది. సో ఇది నెక్స్ట్ ఎన్సిడిసిడి సర్వేలో హెల్త్ ఐడి దేనికి లింక్ చేయబడి ఉంటుంది అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఐడికి అకౌంట్కి లింక్ చేయబడి ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్కి ఈ హెల్త్ ఐడి లింక్ చేయబడి ఉంటుంది. ఇది మనకి అప్పటిదాకా ఉన్నాయి. అలాగే ఎన్పిపిసిఎఫ్ అనగా ఏంటి అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఫ్లోరోసిస్. మనకి నేషనల్ ప్రోగ్రామ్స్లో అతి ముఖ్యమైన అండ్ ఎక్కువగా ప్రబలుతున్న కాపాడవలసిన దీంట్లో ఈ ఫ్లోరోసిస్ అనేది ఒకటి. ఫ్లోరిన్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. ఈ ఫ్లోరోసిస్ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. ఫ్లోరోసిస్ వల్ల కలుగు ప్రమాదాలు ఏంటి అంటే ఆహారం మరియు నీటిలో అధిక ఫ్లోరైడ్ సాంద్రత వల్ల జీర్ణాశయాంతర శ్లేషం యొక్క నాశనానికి దారితీసి వాళ్ళకి ఆకలి లేకపోవడం, అరగకపోవడం, అలాగే వాళ్ళకి తగిన శక్తి అందించలేకపోతుంది. అలాగే జీర్ణాశయాంతర శ్లేషం యొక్క నాశనంతో పాటు ఇనుము మరియు ఫోలిక్ ఆమ్లాలు పోషకాలు వాళ్ళకి అందకుండా తగ్గిపోతాయి. ఫ్లోరోసిస్ వల్ల రక్తహీనతకు కూడా దారితీస్తుంది అనేది వస్తే అది కూడా ఇవన్నీ కూడా ఒక భాగం కింద ఉన్నాయి. అలాగే తాగునీటిలో అనుమతించదగ్గ ఫ్లోరైడ్ పరిమితి ఎంత అనే దాంట్లో స్థల ఉష్ణోగ్రతను బట్టి 0.7 నుండి 1.2 ppm అంటే యాక్చువల్గా 1 వరకే ఉండాలి. సో 1.2 వరకు కూడా ఇబ్బంది ఉండదు. 1 కంటే తక్కువ ఫ్లోరిన్ ఉండేటట్టుగా చూసుకోవడం. సో అలాగే ఎన్పిసిఎఫ్ ప్రధాన లక్షణాలు ఏంటి అంటే ఫ్లోరైడ్ ప్రభావిత నివాసాలను గుర్తించడం, ఫ్లోరోసిస్ కారణంగా రక్తహీనత రాకుండా నియంత్రణ చర్యలు తీసుకోవడం, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో వాళ్ళ యొక్క దైనిక దినచర్యలలో మార్పు తీసుకొచ్చి దాని మీద అవగాహన కల్పించడం, ఇవన్నీ చేయడం జరుగుతుంది. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఫ్లోరోసిస్ యొక్క ముఖ్య నినాదం మంచినీరు బలవర్ధకమైన నీరు అనేది ముఖ్య సందేశం. అంటే మంచినీరు బలవర్ధకమైన నీరుని మాత్రమే తాగాలి అనేది. అలాగే ఫ్లోరోసిస్ వ్యాధి తీవ్రతను ఎలా పరీక్షించవచ్చు అంటే కాయిన్ టెస్ట్, చిన్ టెస్ట్, స్ట్రెచ్ టెస్ట్, ఈ మూడిటి ద్వారా వీటిలో ఎక్కడైనా సరే ఈ విధంగా మీకు ఇమేజ్లో చూపించిన విధంగా వాళ్ళు వంగగలిగితే ఫ్లోరోసిస్ లేదని, వంగి కాయిన్ తీసుకోలేని వాళ్ళు, మెడ సరిగా వంచలేని వాళ్ళు, స్ట్రెచ్ చేయలేని చేతుల్ని వెనక్కి మడవలేని వారు, ఇట్లా వీళ్ళందరినీ కూడా ఫ్లోరోసిస్కి గురి అయి ఉన్నారని తెలుసుకోవచ్చు. ఫ్లోరోసిస్ వ్యాధి రాకుండా ఉండడానికి వాడవలసినవి ఏంటంటే ఫ్లోరైడ్తో కలుషితమైన నీరుని వాడకూడదు, ఫ్లోరైడ్ అధికంగా ఉన్న ప్రాంతంలో పండిన కూరగాయలు, పాలు, మాంసపు వంటి ఉత్పత్తులని వాడకూడదు, రాక్స్ సాల్ట్తో తయారు చేసిన నీటితో తయారు చేసిన వాటిని వాడకూడదు, పొగాకు నమలకూడదు, బ్లాక్ టీ, సుపారీ ఇటువంటివి తీసుకోకూడదు, ఫ్లోరైడ్ అధికంగా ఉన్న టూత్పేస్టు అండ్ నోటికి శుభ్రపరిచే ద్రావకాలని వాడకూడదు. అసలు ఫ్లోరిన్ గురించి తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు? షీలే 1971లో మొట్టమొదటిసారి ఫ్లోరిన్ అనే దాన్ని కనుక్కోవడం జరిగింది. నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటుంది, దానివల్ల ప్రమాదం ఉంటుంది అని గుర్తించిన శాస్త్రవేత్తల్లో క్రిస్టియానీ అండ్ గాటియార్ 1925లో గుర్తించడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి ఫ్లోరైడ్ ఎక్కడ గుర్తించింది అంటే 1937లో ఎల్లారెడ్డిగూడ, నార్కట్పల్లి మండలం, నల్గొండ జిల్లాలో అండ్ అలాగే ప్రకాశం జిల్లాలో గుర్తించడం జరిగింది. ఫ్లోరైడ్ వల్ల వచ్చే ఫ్లోరోసిస్ వ్యాధులు ఏంటి అంటే 1.5 మిల్లీగ్రాము కంటే ఎక్కువ ఫ్లోరైడ్ ఉన్నవి వాటిని తీసుకునేట్లయితే దంతక్షయం అంటే దంతాలపై ఉన్న పింగాణి, ఎనామిల్ క్షీణించి వాటి మీద రంగు మారడం మొదలవుతుంది. అలాగే 2 కంటే ఎక్కువ తీసుకుంటున్నట్లయితే పింగాణి రంగు మారిపోయి గారపడతాయి. 5
కంటే అలా ఉంటే ఎముకలకి కూడా ఫ్లోరోసిస్ సోకుతుంది. 8 కంటే ఎక్కువ ఉండేట్లయితే అస్థిరహిత అంటే మజిల్స్కి కూడా ఫ్లోరోసిస్ వచ్చి పూర్తిగా చచ్చుబడిపోయే స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది. అస్థిరహిత ఫ్లోరోసిస్ అంటే ఏంటి అంటే అన్నపేగుకి, కండరాలకి, ఎర్ర రక్త కణాలకి, చర్మానికి అండ్ శుక్రకణాలని కూడా క్షీణించే విధంగా చేసేదాన్ని అస్థిరహిత ఫ్లోరోసిస్ అని అంటారు. సో ఇది ఫ్లోరోసిస్ సంబంధించి. నెక్స్ట్ అయోడిన్కి సంబంధించి NIDDCP అనగా జాతీయ అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణ కార్యక్రమం. సో ఇది అయోడిన్ ప్రతి వ్యక్తికి ఎంత అవసరం అంటే 100 నుంచి 150 గ్రాముల అయోడిన్ అవసరం. కాబట్టి ఈ అయోడిన్ ప్రోగ్రామ్ గురించి కూడా ఎక్కువగా చేసుకోవడం జరుగుతుంది. NIDDCP యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటి అంటే అయోడిన్ లోపంతో రుగ్మతల పరిణామాన్ని అంచనా వేయడానికి సర్వే చేయడం, సాధారణ ఉప్పు స్థానంలో అయోడైజ్డ్ ఉప్పు మాత్రమే వాడే విధంగా చేయడం, అయోడిన్ లోపాలతో వచ్చే గాయటర్ ఇటువంటి వ్యాధులు రాకుండా వాళ్ళకి అవగాహన కల్పించడం, 5 సంవత్సరాల తర్వాత పునఃసమీక్షించడం, అయోడైజ్డ్ ఉప్పు మరియు మూత్ర అయోడిన్ విసర్జన యొక్క ప్రయోగశాల పర్యవేక్షణ. సో ఇక్కడ ఇది ఈ ప్రోగ్రామ్ని గాయిటర్ కంట్రోల్ ప్రోగ్రామ్ నుంచి నేషనల్ అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్ కంట్రోల్ ప్రోగ్రామ్గా మార్చడం జరిగింది. మొదట్లో ఇక్కడ ఇట్లా క్వశ్చన్ రావచ్చు, నేషనల్ గాయిటర్ కంట్రోల్ ప్రోగ్రామ్ని ఈ కింది ప్రోగ్రామ్గా మార్చినారంటే నేషనల్ అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్ కంట్రోల్ ప్రోగ్రామ్గా మార్చడం జరిగింది. నేషనల్ గాయిటర్ కంట్రోల్ ప్రోగ్రామ్ని ఈ నేషనల్ అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్ ప్రోగ్రామ్గా ఎప్పుడు మార్చారు అంటే 1992లో మార్చడం జరిగింది. సో ఇది అయోడిన్ సంబంధించి. నెక్స్ట్ టాపిక్ వస్తే టొఫే. ఆల్రెడీ ప్రతి ఏఎన్ఎం మనకి ప్రస్తుతం వాళ్ళ యొక్క ఫీల్డ్లో స్కూల్స్ నందు ఈ టొఫే కార్యక్రమం కింద సర్వే చేసి అవన్నీ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇదేంటంటే పొగాకు రహిత విద్యా సంస్థలని ఉండేటట్టుగా చూడడమే ఈ టొఫే యొక్క ముఖ్య ఉద్దేశం. పొగాకు రహిత విద్యా సంస్థలు అంటే పాఠశాల ఆవరణలో 100 గజాల లోపు పొగాకు ఉత్పత్తులు విక్రయించకుండా చూడడం, ఎవరైనా సంస్థ ప్రాంగణంలో పొగాకు ఉత్పత్తులను ఉపయోగించే వారిని లోపలికి అనుమతించకుండా చూడడం, అలాగే పొగాకు ఉత్పత్తి ప్రచార, గుట్కా, జర్దా, ఖైనీ మొదటి పొగాకు లేని ఉత్పత్తులను కూడా నిషేధించి అవి పాఠశాల ప్రాంతంలో అమ్మకుండా, తీసుకురాకుండా, వాటిని ప్రచారం చేయకుండా చూడడం అనేది దీని యొక్క టొఫే యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ విద్యా సంస్థల ఆవరణ ధూమపానం చేయడం ఉల్లంఘన చేస్తే ఆ విద్యా సంస్థ యొక్క అధికారి వేయగలిగే శిక్ష ఏంటి అంటే దేని కిందకు వస్తుందంటే COTPA యొక్క సెక్షన్ 4 కింద వాళ్ళకి జరిమానా విధించే అధికారం ఉంటుంది. ఇక్కడ ఈ పొగాకు నియంత్రణ కార్యక్రమాన్ని ఏ ప్రణాళికలో ప్రారంభించారంటే 11వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 2007 నుంచి 2008లో ఇది ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ COTPA అంటే సిగరెట్, అదర్ టొబాకో ప్రొడక్షన్ యాక్ట్ అంటారు. సో సిగరెట్ మరియు ఇతర పొగాకుల ఉత్పత్తికి సంబంధించిన చట్టం 2003లో చేయడం జరిగింది. దీని ప్రకారం మనకి ఈ పొగాకు వాడకం అండ్ వాటికి సంబంధించిన వాటి మీద నియంత్రణ చేయడం జరుగుతుంది. ఇది సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్ యాక్ట్ని 2003లో అమల్లోకి తీసుకురావడం జరిగింది. దీంట్లో మొత్తంగా మనకి మెయిన్గా 5 సెక్షన్స్ ఉన్నాయి. ఒకటి సెక్షన్ 4 అంటే బహిరంగ ప్రదేశాల్లో పొగాకు తాగడం అనేది నిషేధం ఉంది. దానికి సెక్షన్ 4 కింద జరిమానా విధించడం జరుగుతుంది. పొగాకు ఉత్పత్తుల్ని డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ప్రకటనలో అంటే వాడేటప్పుడు వాటిని వాడుతూ ఉన్నట్టుగా చూపించే వాటి మీద ఏదైనా డీవియేషన్ ఉంటే విధించే సెక్షన్ 5. అలాగే 18 సంవత్సరాల లోపు పిల్లలకి పొగాకు ఉత్పత్తులను కనుక అమ్మినట్లయితే సెక్షన్ 6A కింద జరిమానా విధిస్తారు. అలాగే
పాఠశాలలో 100 యార్డ్స్ లోపు పొగాకు అమ్మకాలు ఏదన్నా చేసినట్లయితే కూడా సెక్షన్ 6B కింద శిక్ష ఇవ్వడం జరుగుతుంది. అలాగే పొగాకు ఉత్పత్తులు వాటిపై రోగాలు వచ్చే దుష్పరిణామాలకు సంబంధించి ముద్రణ లేకుండా ఉండేట్లయితే సెక్షన్ 7 కింద వాళ్ళకి శిక్షించడం జరుగుతుంది. ఈ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ని మనకి నేషనల్ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో సెల్స్ ఉన్నాయి. అంటే కేంద్ర స్థాయి నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ని NTCC అంటారు, రాష్ట్ర స్థాయి దానికి స్టేట్ టొబాకో కంట్రోల్ సెల్ అంటారు, జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ టొబాకో కంట్రోల్ సెల్ అంటారు. ఇది టొబాకోకు సంబంధించి. అలాగే అంధత్వం గురించి జాతీయ అంధత్వ నియంత్రణ కార్యక్రమం కింద NPCB అధిక నాణ్యత గల కంటి సంరక్షణకు సంబంధించి వాళ్ళకి అన్ని సేవలు అందించడం. అలాగే అంధత్వ నియంత్రణ కార్యక్రమం యొక్క ప్రోగ్రాం 1976లో స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో అంధత్వం యొక్క ప్రాబల్యత 0.3%కి తగ్గించడం అనేది ముఖ్య లక్ష్యం. ప్రస్తుతం 0.65గా ఉంది. 2020 నాటికే 0.3 కిందకి తగ్గించడం అనేది. దీంట్లో భాగంగా పాఠశాలల పిల్లలకి కంటి స్క్రీనింగ్, వక్రీభవన లోపాలు అంటే మెల్లకన్ను ఇటువంటివి ఏదన్నా ఉంటే వాటిని సరిచేయడం, ఉచిత కళ్ళద్దాల పంపిణీ చేయడం, ఐబాల్ కరెక్షన్ కంటి ఇది సరిచేయడం, కంటి శుక్లాల ఆపరేషన్ చేయడం అనేది ముఖ్య లక్ష్యం. ఇక్కడ ఎక్కువగా దేనికి సోకి ఉన్నవి అంటే కంటి శుక్లాలకు 62.6% ఎక్కువగా ఉన్నారు. మెల్లకన్ను అంటే వక్రీభవన లోపాలు ఉన్నవాళ్ళు 19.7 ఉన్నారు. కార్నియల్ బ్లైండ్నెస్ ఉన్నవాళ్ళు 0.9 అంటే ఇది విటమిన్ ఏతో వచ్చే ఇది కాబట్టి విటమిన్ ఏని కూడా ఇవ్వడం. గ్లూకోమాతో 5.80% అండ్ శస్త్రచికిత్సలతో సరిచేయగలిగేది 1.2. పృష్ఠ కాప్సులర్ అస్పష్టత అనేది 0.90 ఉంది. పోస్టియర్ సెగ్మెంట్ డిజార్డర్ అనేది 4.70 ఉంది. ఇతర కారణాలు ఉన్న వాళ్ళు 4.19గా గుర్తించడం జరిగింది. మొదటి దశ విద్యార్థుల స్క్రీనింగ్ అనేది 2019 అక్టోబర్ 10 నుంచి 16వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా చేయడం జరిగింది. రెండవ దశ వాళ్ళకి స్పెట్స్ అందించడం, కరెక్షన్, శస్త్రచికిత్సలు ఇవన్నీ కూడా 2019 నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు చేయడం జరిగింది. మూడవ దశలో మిగిలిన వారందరికీ ప్రతి ఒక్కళ్ళకు కూడా అవాతాతలకి మూడవ దశ నుంచి 6వ దశ వరకు ప్రతి ఒక్కళ్ళకి చేయడం జరిగింది. ఇది ఫిబ్రవరి 1, 2020 నుంచి 2022 జనవరి 31 వరకు కూడా ప్రోగ్రాం నడపడం జరిగింది. అలాగే నెక్స్ట్ నేషనల్ ఓరల్ హెల్త్ ప్రోగ్రాం NOHP కింద వస్తే ఇది ప్రపంచ ఓరల్ హెల్త్ డే మార్చి 20న చేయడం జరుగుతుంది. నోటి సంబంధితమైన వ్యాధులు ఇవన్నీ రాకుండా చూడడానికి NOH. ఇది నోటి వ్యాధులు దేనికి వస్తాయంటే ఫోలిక్ యాసిడ్ లోపం, విటమిన్ B12, విటమిన్ C, ఐరన్ వీటి వల్ల వస్తుంది. ఇవి నోటికి సంబంధించిన మిగతా బిట్స్ మీరు చెక్ చేసుకోండి. అలాగే చెవుడుకు సంబంధించి జాతీయ NPPCD నేషనల్ ప్రోగ్రామ్ అండ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ డెఫ్నెస్ జాతీయ చెవుడు నియంత్రణ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరికి కూడా చెవిటి సంబంధించిన ప్రాబ్లం ఉంటే వాళ్ళకి సరిచేయడం కోసం ఈ ప్రోగ్రాం. ఇది ఇక్కడ దీంట్లో వస్తే చెవి నుంచి గొంతులోకి ఉండే ట్యూబ్ ఏంటి అంటే యుస్టేషియన్ ట్యూబ్. చాలామంది ప్యాంక్రియాన్ ఇటువంటి ఏదన్నా ఇస్తే చూసుకొని ఆన్సర్ చేయండి. టెస్ట్ చేయడానికి ఓటోస్కోప్ ద్వారా టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి చెవికి సంబంధించినవి. అలాగే మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్, నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ అనేది 1982లో ప్రపంచంలో, రాష్ట్రంలో, దేశంలో ఎక్కువ భాగం ఈ మెంటల్ హెల్త్ ద్వారానే బర్డెన్ కొంత ఎక్కువగా ఉంది కాబట్టి ఇది తగ్గించడం కోసం నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మానసికంగా మరియు నరాలకు సంబంధించిన రుగ్మతలతో ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళకి దాని మీద అవగాహన కల్పించడం, వాళ్ళు ఏవైతే రుగ్మతలతో బాధపడుతున్నారో
అవి తెలియచేసుకొని దాన్ని నివారించుకోవచ్చు అనే ధైర్యాన్ని వాళ్ళకిచ్చి వాటికి నివారణ చర్యలు చేసి దాని నుంచి వాళ్ళు బయటపడే విధంగా చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరైనా సరే దాంతో వాళ్ళు ఏదైనా వాళ్ళ ప్రాణాల మీదకు తీసుకొచ్చుకునే విధంగా ఉండకుండా, వాళ్ళు ఆలోచనలతో గడపకుండా వాటిని ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా తగ్గించుకోగలరు అనేది తెలియచేసి వాళ్ళకు మంచి జీవితాన్ని ఇవ్వడానికే ఈ మెంటల్ హెల్త్ ప్రోగ్రాం అనేది చేయడం జరిగింది. అలాగే NPHCE అంటే వృద్ధుల ఆరోగ్య సంరక్షణ కోసం ఉద్దేశించబడిన ప్రోగ్రాం, అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ హెల్త్ కేర్ ఎల్డర్లీ. ఇక్కడ 2 ప్రోగ్రామ్స్ సేమ్ ఒకేలాగా ఉంటాయండి. దీన్నే బెరియాట్రిక్ కేర్ అంటారు. సో దీన్ని 1999లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం వృద్ధులకు ఆరోగ్య సమస్యలను గుర్తించడం, నివారించడం, వాళ్ళకి పునరావాసం, వాళ్ళకి వృద్ధుల సంరక్షణ అనేది. సేమ్ అలాగే కనిపించే ఇంకో ప్రోగ్రామ్ ఏంటంటే పాలియేటివ్ కేర్ అండ్ బెరియాటిక్ కేర్, రెండు ఒకేలాగా కనబడతాయి. బట్ పాలియేటివ్ కేర్ అంటే ఇట్స్ ఏ సపోర్టివ్ కేర్. క్యాన్సర్ అండ్ ఓల్డ్ ఏజ్లో ఉండి క్యాన్సర్ ఇతర కొన్ని వాటితో బాధపడుతూ జీవిత చర్మాంకంలో ఉన్న వాళ్ళకి సపోర్ట్గా ఉండడం, వాళ్ళు వెళ్ళి మందులు తీసుకొచ్చుకోలేకుండా ఉన్న వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళకి సహాయక సహకారాలు అందించడం కోసం చెప్పబడ్డ ప్రోగ్రామే పాలియేటివ్ కేర్. దీన్నే సపోర్టివ్ కేర్ అని కూడా అంటారు. సో ఇది మనకి ప్రోగ్రామ్స్, జనరల్గా నేషనల్ ప్రోగ్రామ్స్. ఇవి కాకుండా మనకి ఇంకొక టాపిక్ వచ్చేసరికి వాతావరణ మార్పులు మానవ ఆరోగ్యంపై జాతీయ కార్యక్రమాలు, అంటే క్లైమాటిక్ చేంజెస్ అండ్ హ్యూమన్ హెల్త్కి సంబంధించి NPCCHH అనే ప్రోగ్రామ్ని చేయడం జరిగింది. ఇది వాతావరణ సమస్యలను తెలియజేయడం, వాతావరణంతో వచ్చే మార్పులు, ఏ వాతావరణంలో ఏ జబ్బులు వస్తాయి అనేది తెలియచేసే ప్రోగ్రాం. చలికాలంలో వచ్చే జబ్బులు అంటే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వచ్చే జబ్బుల్లో జలుబు, చెవిపోటు, ఎలర్జీ, శ్వాసకోశ వ్యాధులు ఇవన్నీ వస్తాయి. వేసవి కాలం అంటే మార్చి నుంచి జూన్ వరకు వచ్చే వ్యాధులు వడదెబ్బ, జీర్ణకోశ వ్యాధులు, ఆటలమ్మ అంటే చికెన్ పాక్స్ ఇటువంటివి వస్తాయి. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల్లో జూలై నుంచి అక్టోబర్ వరకు శ్వాసకి వచ్చే ఫ్లూ లాంటివి, దోమలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, మెదడు వ్యాపు వంటి వ్యాధులు వస్తాయి. కండ్ల కలకలు వస్తాయి. జీర్ణకోశ వ్యాధులు, వాంతులు, విరోచనాలు ఇటువంటివి అన్నీ కూడా వర్షాకాలంలో వస్తాయి. ఇక్కడ మనకి ఏ కాలానికి సంబంధించి ఆ కాలానికి తగ్గట్టుగా వచ్చే వ్యాధులని నియంత్రణ, వాటిని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇవి ప్రోగ్రామ్ సంబంధించిన మెయిన్గా తెలియజేయగలిగిన టాపిక్స్. వీటికి ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి, మీ మెటీరియల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసుకొని దీని మీద వచ్చే క్వశ్చన్స్ మనకి దగ్గరగా 30 మార్క్స్కి ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఈ టాపిక్ని కొంత ఎక్కువగా థరోగా చదువుకొని వెళ్తే మీకు ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. ఇట్లాంటి మిగతా టాపిక్స్ ఇంకా చాలా వీడియోస్ రూపంలో మీకు అందించడం జరిగింది. అలాగే RCHGNT బ్లాగ్లో కూడా బిట్స్ రూపంలో పెట్టడం జరిగింది. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.